దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. కూడి వచ్చిన మీ అందరికీ నా ప్రేమ వందనాలు. మనము ఆరాధన వర్తమానానికై 29వ కీర్తనను మార్చి చదువుకుంటాం. కీర్తన 29. దైవపుత్రులారా యెహోవాకు ఆరోపించుడి, ప్రభువు మహాత్యములను యెహోవాకు ఆరోపించుడి. యెహోవా నామమునకు చెందవలసిన ప్రభావమును ఆయనకు ఆరోపించుడి. ప్రతిష్ఠితములకు ఆభరణములను ధరించుకొని ఆయన ఎదుట సాగిలపడి. యెహోవా స్వరము జలముల మీద వినబడుచున్నది, మహిమగల దేవుడు ఉరుము వలె గర్జించుచున్నాడు. మహాజలముల మీద యెహోవా సంచరించుచున్నాడు. యెహోవా స్వరము బలమైనది, యెహోవా స్వరము ప్రభావము గలది. యెహోవా స్వరము దేవదారు వృక్షములను విరుచును. యెహోవా లెబానోను దేవదారు వృక్షములను ముక్కలుగా విరుచును. ఆయన వేయును, లెబానోను షిర్యోనును గురుపోతు పిల్లల వలె గంతులు వేయనట్లు ఆయన చేయును. యెహోవా స్వరము అగ్ని జ్వాలలను ప్రజ్వలింపజేయుచున్నది, అరణ్యమును కదిలించును. యెహోవా కాదేశు అరణ్యమును కదిలించు. యెహోవా స్వరము లేళ్లను ఈనజేయును, అది ఆకులు రాల్చును. ఆయన ఆలయములోనున్నవన్నీ ఆయనకే ప్రభావము అనుచున్నవి. ప్రళయ జలముల మీద ఆసీనుడయ్యున్నాడు. యెహోవా నిత్యము రాజుగా ఆసీనుడయ్యున్నాడు. అందరం కలిసి యెహోవా తన ప్రజలకు బలమును అనుగ్రహించును. యెహోవా తన ప్రజలకు సమాధానము కలగజేసి వారిని ఆశీర్వదించును. చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరూ దయచేసి స్థలంలో ఉంచండి. ప్రభు మనతో మాట్లాడాలని మనము ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన తండ్రి, ప్రేమగల మా గొప్ప ప్రభువా, మా తండ్రి నాయన, నీ పాదాల దగ్గరకు వస్తుంటున్నాం. యేసు ప్రభు వారి రక్తంలో మమ్మల్ని కడిగారు. మా పాపాల నుంచి మాకు ఇచ్చిన రక్షణ బట్టి, క్షమాపణను బట్టి నీకు వందనాలు, నీకు స్తుతులు. నీకే వేలాది మహిమ ప్రభావములు నాయన, స్తుతి స్తోత్రములు చెల్లిస్తూ ఉంటున్నాం. తండ్రి, నీ వాక్యము ద్వారా మిమ్మల్ని ఏ విధముగా ఆరాధించవలనో మీరే మాకు నేర్పించండి. మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ప్రభువా నాయన, తండ్రి, నీ వాక్యము ద్వారా మమ్మల్ని ప్రోత్సహించండి నాయన. సమస్తమైన ఆటంకములను నాయన, డిస్టర్బెన్స్ అన్నిటిని నాయన యేసు నామములో లయం చేస్తుంటున్నాం తండ్రి. మేమందరము నాయన కేవలము నాయన నీ యొక్క స్వరూప దర్శనం పైనే మా దృష్టిని పెట్టి తండ్రి, నీ స్వరము వినాలని, నీ ముఖమును చూడాలని నాయన, నీ హస్తముతే స్పర్శించబడాలని నాయన, నాయన నీ యొక్క సన్నిధి చేత మేము మేలులు పొందాలని నాయన, మేము తండ్రి అటువంటి ఉద్దేశంతో నీ సన్నిధిలో కూర్చోవటానికి మీ కృపను మాకు దయచేయమని యేసయ్య అతి పరిశుద్ధ నామంలో ప్రార్థన అడిగి వేడుకొంచుంటున్నాము పరమ తండ్రి. సో దావీదు గారు రాసిన 29వ కీర్తనను మనం మార్చి చదువుకొని ఉంటున్నాం కదా. 29వ కీర్తన దీనికంటే ముందున్న ఒక 5-6 కీర్తనలు కూడా సింపుల్గా దావీదు కీర్తనలు అని చెప్పబడ్డాయి. హల్లెలూయా. ఒక సింపుల్ శీర్షికను మనం చూస్తాం ఇక్కడ కీర్తనలు అన్నిటిపైన. దావీదు కీర్తన, దావీదు కీర్తన అని మనం పదే పదే చూస్తూ ఉంటాం. సో ఈ కీర్తన కూడా 29వ కీర్తన కూడా దావీదు గారు రాశారు. సింపుల్గా నేను ఎందుకు చెప్తున్నానంటే, కొన్ని కీర్తనలు ఏ సందర్భంలో వ్రాయబడ్డాయి, కారణము సందర్భము మనము గమనిస్తుంటాం. కానీ ఇవి కారణము సందర్భము ఏమీ చెప్పకుండా సింపుల్గా దావీదు గారు రాసిన కీర్తనలు అని చెప్పబడ్డాయి. సో దావీదు గారు చాలా కీర్తనలు చాలా విషయాలతో రాస్తూ ఉంటాడు కదా. కొన్ని కీర్తనలు మనం ప్రార్థనలు చూస్తాం, కొన్ని కీర్తనలు శత్రువులు వాళ్ళు లయం కావాలని చేసిన ప్రార్థనలు కూడా మనం చూస్తూ ఉంటాం. కొన్నిసార్లు తన కోసము, తన రక్షణ కోసము, తన విడుదల కోసము, తను బయటపడాలని, ఆపదల్లో నుంచి బయటపడాలని చేసిన ప్రార్థనలు చూస్తూ ఉంటాం. కొన్ని కీర్తనలో ప్రార్థనలు స్తుతి మిక్సింగ్గా ఉంటుంది కదా. అవి కూడా నేను చెప్తా వస్తుంటున్నాను. ఈ కీర్తనలో మనం ప్రార్థన చూస్తాం, స్తుతిని చూస్తాం అని చెప్తా ఉంటున్నాను. కానీ మనము చదివిన 29వ కీర్తన ఒక స్వచ్ఛమైన స్తుతి కీర్తన. హల్లెలూయా. ఒక స్వచ్ఛమైన ఆరాధన కీర్తన. ఈ కీర్తనలో మనము ప్రార్థన అసలు చూడం. ఎక్కడ కూడా దేవా నాకు సహాయం చెయ్యి, నన్ను విడిపించు, నాకు నీవు తోడుగా ఉండు అనే ప్రార్థన కానీ విన్నపము కానీ ఆ యాచనలు మనం ఈ కీర్తనలో ఎంత మాత్రము చూడం.
వింటున్నారా? ఇది పూర్తిగా స్వచ్ఛమైన స్తుతి కీర్తన కదా. కొన్నిసార్లు మనం కొన్ని కీర్తన చదివినప్పుడు ఇది స్తుతి కీర్తన కాదు, ఇది ప్రార్థనా కీర్తన అని చెప్తా ఉంటాను. కానీ మనం ఆదివారం ఎందుకు వస్తామో ప్రార్థన చేయటానికి కాదు కదా. మనం ఎందుకు వస్తాము? దేవునిని స్తుతించటానికి, దేవునిని ఆరాధించటానికి. హల్లెలూయా. ప్రార్థన అంటే దేవుణ్ణి అడగటం కదా. మనం ఆదివారం కూడా ప్రార్థన చేస్తాము, కానీ అది బల్లా అయిపోయిన తర్వాత విజ్ఞాపన సమయంలో మనం ప్రార్థన చేసుకుంటాం కదా. కానీ మనము మొట్టమొదట దేవుణ్ణి ఆరాధిస్తాం. ఆదివారం అంటేనే ఆరాధన కదా. ప్రతి ఒక్క సంఘం వాళ్ళు కూడా క్యాలెండర్లో కానీ వాళ్ళ టైం టేబుల్ ప్రకటించేటప్పుడు ఆరాధన 10 గంటలకు అంటారు కదా. లేకపోతే మొదటి ఆరాధన, రెండవ ఆరాధన అని చెప్తా ఉంటారు కదా. సో ఆదివారము మనం ప్రభువుని ఆరాధించటానికి, మహిమపరచడానికి వచ్చి ఉంటున్నాము. సో ఈ కీర్తన మనకు చాలా చక్కగా నేర్పిస్తూ ఉంటుంది దేవుణ్ణి ఏ విధంగా ఆరాధించాలో. ఈ కీర్తనలో మనము గమనిస్తే 18 సార్లు యెహోవా అన్న మాటను మనం చూస్తాం. హల్లెలూయా. సో 18 సార్లు ఈ కీర్తనలో కేవలము 11 వచనాలే ఉన్నాయి. 11 వచనాల్లో దగ్గరగా యెహోవా అన్న మాట మనం 18 సార్లు చూస్తాం కదా. సో ఈ కీర్తన ఇంకా ఎంత వెల్ స్ట్రక్చర్గా చేయబడ్డదంటే, మొదటి 2 వచనాలు ఇంట్రొడక్షన్ లాగా ఉంటుంది, ఉపోద్ఘాతం లాగా ఉంటుంది. మరలా చివరి 2 వచనాలు కంక్లూజన్ లాగా ఉంటుంది, ముగింపు లాగా. మధ్యలో ఉన్న ఈ 7 వచనాల్లో యెహోవా స్వరము గూర్చిన 7 లక్షణాలను మనం చూస్తాం. హల్లెలూయా. అర్థమవుతుందా ఈ కీర్తన స్ట్రక్చర్? నేను చెప్తుంటున్నాను. మొదటి 2 వచనాల్లో ప్రజలందరూ యెహోవాను స్తుతించాలి అని కీర్తనకారుడు ఇంట్రొడక్షన్ లాగా అందరికీ ఆహ్వానం చెప్తుంటున్నాడు. రండి మనము యెహోవాని ఆరాధిద్దాం, స్తుతిద్దామని కీర్తనకారుడు అందరికి ఇచ్చే పిలుపును 2 వచనాల్లో చూస్తాం. చివరి 2 వచనాల్లో దేవుణ్ణి స్తుతిస్తూ అందరు కలిసి ఆ యొక్క కీర్తనకు ముగింపిస్తుంటున్నారు. ఈ మధ్యలో ఉన్న 7 వచనాల్లో మనం గమనిస్తే యెహోవా స్వరము గురించి మాత్రమే రాయబడ్డది. కేవలము యెహోవా స్వరము యొక్క లక్షణాలను పొగడుతుంటున్నారు. హల్లెలూయా. సో యెహోవా స్వరము గూర్చిన 7 గొప్ప విషయాలను మనం చూస్తుంటున్నాం కదా. అవన్నీ వివరించాలంటే మొదటి వర్తమానము. కానీ మనము ఈ రోజున దేవుడు మనల్ని 12వ నెలలో ప్రవేశపెట్టాడు. హల్లెలూయా. అందుకే నేను పర్పస్ఫుల్గా గడిచిన కాలము అనే పాట పాడాం మనం కదా. అంటే 2023వ సంవత్సరంలో 11 నెలలు దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. అవునా కదా. ఎన్నో అనారోగ్యాలు, ఎన్నో ఆపదలు, ఎన్నో అవసరాలు, ఎన్నో అవివేకంతో కూడా మనం కొన్ని తప్పులు కూడా చేసుకున్నాం. చాలాసార్లు మనము ఈ ఆటంకాలు, కష్టాలు, యాక్సిడెంట్లు అనుకుంటాం. కానీ మనం తెలివి తక్కువగా ఉండిని కూడా చాలాసార్లు మనము ఆపద కొని తెచ్చుకుంటాం. కానీ దేవుడు మనకు తోడుగా ఉండటం వల్ల మనము చేసిన మిస్టేక్స్కి ప్రజలు మనల్ని అవమానించకుండా దేవుడు మనల్ని చాలాసార్లు కాపాడుతూ వచ్చాడు కదా. 103వ కీర్తనలో అందుకే అంటాడు, ఆయన మన అపరాధములను బట్టి మనకు ప్రతిఫలం ఇయ్యాలి కదా. మన దోష శిక్షను ఆయన తీసివేశాడు కదా. మన పాపములను బట్టి ఆయన మనకు ప్రతిఫలం ఇవ్వలేదు. నిజానికి ఆయన ప్రతిఫలం ఇస్తే మన పాపాలని బట్టి, మనం చేసిన వాటన్నిటిని బట్టి ఆయన లెక్క కడితే మనము ఉంటామా? చెప్పండి, ఉంటామా? మనం ఎప్పుడో నశించిపోయేవాళ్ళం. అవునా కాదండి? నేను సంఖ్యాకాండం చదువుతున్నాను ఈ రోజుల్లో ఉదయకాలము బైబుల్ రీడింగ్లో. సంఖ్యాకాండంలో సడన్గా ఒక చోటకు వచ్చేసరికి ఒక ఆయన సబ్బాతు రోజున కట్టెలు ఏరుకుంటా ఉంటాడు. వింటున్నారా? వాళ్ళు మోషే దగ్గరకు వచ్చి అడుగుతారు, విశ్రాంతి దినం ఇది, విశ్రాంతి దినమున ఆయన కట్టెలు ఏరుకుంటున్నాడు, ఏం చేయాలా అంటారు. మోషే ఏమంటాడు, దేవుడైతే పలాని చేయమన్నాడు, శిక్షించబడినాడు, అయినా నేను ఒకసారి పోయి దేవుణ్ణి కనుక్కుంటాను అంటాడు మోషే. సో మోషే ఆ విధంగా దేవుని దగ్గర పోయినప్పుడు దేవుడు వాడిని చంపివేయమని చెప్తాడు. దేనికి? చేసిన తప్పేంటి? విశ్రాంతి దినాన్ని అపవిత్రపరిచాడు. ఏం చేశాడు చెప్పండి? ఏం చేశాడు? విశ్రాంతి దినాన్ని ఏం చేశాడు? అపవిత్రపరిచాడు. అపవిత్రపరచడం అంటే ఏంటంటే విశ్రాంతిలో ఉండకుండా, దేవుణ్ణి ఆరాధించకుండా పనికి పోయాడు. సో ఏం చేశారు? వాళ్ళు రాళ్ళతో కొట్టి చంపివేశారు.
సో మనం ఇట్లాంటి ఎన్నో చేసాం, అవునా కదా? చేసామా చేయలేదా? సో దేవుడు వాళ్ళకి ప్రత్యేకంగా వాళ్ళని ఒక నిబంధన జనాంగంగా చేసి వాళ్ళకి ప్రతిరోజు తినటానికి మన్నా ఇస్తున్నప్పుడు, బండ నుంచి నీళ్ళు ఇస్తున్నప్పుడు, పగలు మేఘస్తంభముగా వాళ్ళకి తోడుగా ఉంటున్నప్పుడు, రాత్రి వెలిగివ్వటానికి అగ్నిస్తంభముగా ఉన్నప్పుడు, వాళ్ళు పంట చేయాల్సిన అవసరం లేదు కదా, దున్నాల్సిన అవసరం లేదు, నేను మీకు ప్రతిరోజు మన్నా ఇస్తానని చెప్పాడు. ఆయన అడిగిందల్లా ఏంటంటే విశ్రాంతి దినాన్ని ఏం చేయమన్నాడు? పరిశుద్ధముగా ఆచరించమని. సో దాన్ని అపవిత్రం చేస్తే మరణ శిక్ష అని ఆయన చెప్పాడు. అయినా ప్రజలు తిరుగుబాటు చేసి మా ఇష్టం అంటే ఏంటిది, దేవుడు ఏం చేశాడు? వాళ్ళని శిక్షకు అప్పగించారు కదా, వింటున్నారా? కాబట్టి దాన్నే తిరుగుబాటు అంటారు. అంటే అన్నీ తెలిసి కూడా. సో మనం ఈ సంవత్సరంలో ఈ 11 నెలల్లో ఎన్నిసార్లు అట్లా చేశాం, అవునా కాదండి? తెలిసి ఎన్నిసార్లు తప్పు చేశాం. సో ఎరిగి చెడిపోయాం, అయినా దేవుడు మనల్ని ఏం చేశాడు? క్షమించాడు. కాబట్టి ఈరోజు మనం ఏం చేయాలి చెప్పండి? ప్రభువుని ఆరాధించాలి. సో మొదటి 2 వచనాల్లో కీర్తనకారుడైన దావీదు దేవుని ఆరాధించాలని పిలుపునిస్తుంటున్నాడు. దైవపుత్రులారా యెహోవాకు ఆరోపించు. బైబిల్ గ్రంథంలో మనం గమనిస్తే దైవపుత్రులని దేవదూతలను అన్నారు. హల్లెలూయా. దేవదూతలని దైవపుత్రులు అన్నారు, ఇంకా రాజుల్ని కూడా దైవపుత్రులు అన్నారు. సో ఇక్కడ కీర్తనకారుడు ఏమంటున్నాడంటే, నీ స్టేటస్ ఏమైనా, సమాజంలో నీకు పెద్ద స్టేటస్ ఉన్నా నువ్వేం చేయాలా? దేవుణ్ణి ఆరాధించాలి. హల్లెలూయా. ఈవెన్ దేవదూతలు కూడా ఏం చేస్తున్నారు? దేవుణ్ణి మనం పోయిన ఆదివారం విన్నాము కదా, యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో సెరాపులు ఏం చేస్తున్నారు వాళ్ళు కదా, 2 రెక్కలతో వాళ్ళ ముఖాన్ని కప్పుకుంటూ, 2 రెక్కల్లో వాళ్ళ పాదాలని కప్పుకుంటూ పరిశుద్ధుడు 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 అని ప్రతిగానములు చేస్తున్నారు. వారి యొక్క పాట సౌండ్కి దేవాలయం యొక్క గడప కమ్ముల పునాదులు కదులుతున్నాయి. సో దైవపుత్రులారా యెహోవాకు ఆరోపించుడి, ప్రభావ మహాత్యములను ఆయనకు ఆరోపించుడి. యెహోవా నామమునకు చెందవలసిన ప్రభావమును ఆయనకు ఆరోపించుడి. ప్రతిష్ఠితములకు ఆభరణములు ధరించుకొని ఆయన ఎదుట సాగిలపరుడి అంటున్నా. హల్లెలూయా. కాబట్టి మనము ఆయనకి ఆరోపించాల్సిన స్తుతి, ఘనత, మహిమ ఆయనకు మాత్రమే చెల్లాల్సిన ఘనత మనము ఆయనకు చెల్లించాలి కదా. ఎవరికి ఈ రోజున మనం ప్రభువుని ఆరాధించడానికి వచ్చాం, ఆయనకు మాత్రమే మనం మహిమపరచాలి. ప్రతిష్ఠితములకు ఆభరణములను ధరించుకొని ఆయన ఎదుట సాగిలపరుడి అంటున్నారు. ఆ రోజుల్లో యాజకులకు చాలా స్పెషల్ ఆభరణాలు ఉండేవి. ముఖ్యంగా వాళ్ళ ఛాతి పైన ఏఫోదు అని, ఉరీము తుమ్మీం అనే 12 రాళ్ళు ఉండే కదా. వాళ్ళ తలపైన బంగారు కిరీటం ఉండేది, దాని మీద యెహోవా పరిశుద్ధుడు అని వ్రాయబడి ఉండేది కదా. సో ఇవన్నీ పరిశుద్ధమైన ఆభరణాలు, వింటున్నారా? సో దేవుడు పరిశుద్ధుడు అనేది వాళ్ళు తలపైన కిరీటంగా ధరించే వాళ్ళు ఆ రోజుల్లో యాజకులు కదా. ఈ రోజుల్లో కూడా మనము బంగారానికి చాలా ప్రాముఖ్యతనిస్తాం. అది గింతంతున్నా కానీ దాంట్లోనే మన ప్రాణమంతా పెట్టుకుంటాం. కానీ మనం బంగారాన్ని ఎక్కడ పెట్టుకుంటాం? మెడలో పెట్టుకుంటాం, తలకి దగ్గరలో చెవులకు అట్లా పెట్టుకుంటాం. పరలోకంలో బంగారం ఉంటుంది, కాళ్ళ కింద ఉంటుంది, మన పాదాల కింద ఉంటుంది. దాన్ని మనం ఏం చేస్తున్నాం? కానీ మనం ఎట్లాంటి ఆభరణాలు ధరించాలంటే చెప్పండి? ప్రతిష్ఠితములకు ఆభరణాలు. అంటే ఎట్లాంటి ఆభరణాలు చెప్పండి? దేవునికి ఇష్టమైన ఆభరణాలు, దేవునికి ప్రతిష్ఠితమైన ఆభరణాలు కదా. మనుష్యులు ఏం చూస్తారు? పై రూపాన్ని చూస్తారు, కానీ దేవుడు ఏం చూస్తాడు? హృదయాన్ని చూస్తాడు. మన హృదయము దేవునికి ప్రతిష్ఠితముగా ఉండాలి. సో ఈ రోజున ప్రభువుని ఆరాధించేటప్పుడు మనం ఎట్లా ఆరాధించాలా? పరిశుద్ధముగా ఆరాధించాలి. నేను ఇక్కడ ఒక మాట చెప్పదలుచుకుంటున్నా. క్రైస్తవులుగా మనము ఆభరణాల మీద ఎక్కువగా మన మనసు పెట్టుకోకూడదు కదా. బంగారం అని, బట్టలని, లేకపోతే ఆభరణాలు, ఉంగరాలు, గొలుసులు, ముఖ్యంగా మన సహోదరులు కదా, అట్లా పెట్టుకోకూడదు కదా. ఎందుకు? మన హృదయము, మన మనస్సు దేని మీద? బైబిల్లో ఇవన్నీ ఉన్నాయండి. పూలు పెట్టుకోవటంలో, జడలు అల్లుకోవటంలో, వీటి మీద మీ సమయాన్ని వేస్ట్ చేసుకోవద్దు. ఎందుకంటే ఇది తెగిపోదు
కదా. సమయం వేస్ట్ అవుతుంది వీటి వల్ల, నీ యొక్క హృదయ ధ్యానం యొక్క సమయం వేస్ట్ అవుతుంది కదా. తర్వాత మనము గమనిస్తే యెహోవా స్వరము గురించిన విషయాలు 7 విషయాలను మనము చూస్తూ ఉంటాం కదా. యెహోవా స్వరము జలముల మీద వినపడుచున్నది అంటున్నాడు. మహిమ గల దేవుడు ఉరుము వలె గర్జించు, మహాజలముల మీద యెహోవా సంచరించు కదా. యెహోవా స్వరము బలమైనది, యెహోవా స్వరము ప్రభావముగా కదా. ఆయన ఈ సృష్టినంతటిని తన నోటి మాటతో చేశాడు. ఎట్లా చేశాడు చెప్పండి. సో సముద్రానికి ఎక్కువ బలం ఉందా, ఆయన నోటి మాటకి ఎక్కువ బలం ఉందా? ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలో ఆయన స్వరము అట విస్తారమైన జల ప్రవాహముల వలె ఉన్నదట. అంటే మనుషులకి ఆయన స్వరాన్ని చెప్పే పోలికలు లేవు. అందరూ జాగ్రత్తగా వినండి. మనం ఏమైనా దేని గురించి అయినా చెప్పాలంటే మనకు తెలిసిన మాటల ద్వారా మాత్రమే చెప్తాం. సో మనం ఎవరమైనా కానీ దేనైనా వర్ణించాలంటే మనకు తెలిసిన మాటల ద్వారానే వర్ణిస్తాం. అట్లనే మనుషులు దేవుని చూసినప్పుడు, దేవుని స్వరం విన్నప్పుడు, దేవుని పాదాలు చూసినప్పుడు, దేవుని వెంట్రుకలు చూసినప్పుడు వాళ్ళు ఏమని వర్ణిస్తారు? వాళ్ళకి తెలిసిన మాటల ద్వారానే వర్ణిస్తారు. అంత మాత్రాన అవి ఎగ్జాక్ట్గా అట్లున్నాయని కాదు. అపరంజిని పోలిన పాదములు కదా, విస్తార జల ప్రవాహం వల్ల ఆయన వాయిస్ ఉన్నదంటే మనం ఏటొడ్డుకు పోయి ఓహో ఇట్లా వాటర్ వస్తుంది, ఈ వాయిస్ దేవుని వాయిస్ ఇట్లనే ఉంటుంది అనుకోవటానికి లేదు. ఎందుకంటే దేవుని భక్తులు ఆయన్ని చూసినప్పుడు వాళ్ళకి తెలిసిన మాటల ద్వారానే వాళ్ళు చెప్పగలుగుతారు కదా. నేను పోయిన వారం యెషయా గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనంలో ఉంటుంది. ఏమని? మీ పాపములు ఎర్రని వైనను అవి హిమము వలె తెల్లగా కనపడుతుంది. ఆఫ్రికా వాళ్ళకి హిమం అంటే తెలియదట. సో ఆఫ్రికా బైబుల్లో ఏమని ఉంటుంది అంటే తెలుసా? అది కొబ్బరి వలె తెల్లగా ఉంటుంది అని రాయబడుతుందట. ఏమని రాయబడుతుంది? ఎట్లుంటాయంట? దేవుడు మీ పాపాలు ఎర్రగున్నా కానీ ఏం చేస్తారంట అంటే వాళ్ళకి హిమం అంటే వాళ్ళకి తెలుస్తుందా? ఇప్పుడంటే ఫోన్లు టీవీలు వచ్చినాయి కాబట్టి తెలుస్తుంది. ఒకప్పుడు వాళ్ళదంతా ఏమంటారు, చీకటి ఖండం, ఎండలు ఎక్కువ, మంచు, స్నో అనేది వాళ్ళకి తెలియదు. సో దేవుని స్వరము గురించి చెప్పేటప్పుడు, దేవుని కళ్ళు గురించి చెప్పేటప్పుడు కదా, అగ్ని నేత్రములు అంటే నిజంగా అగ్ని అని కాదు, భక్తులు చూసినప్పుడు అంతకంటే ఇంకా మంచి మాటలు దొరకలేదు వాళ్ళకి, అది అర్థం. సో ఏమంటున్నాడు? యెహోవా స్వరము జలముల మీద వినపడుచున్నది, మహిమగల దేవుడు ఉరుము వలె గర్జించున్నాడు, మహాజలముల మీద యెహోవా సంచరించు. యెహోవా స్వరము బలమైనది, యెహోవా స్వరము ప్రభావము గల, యెహోవా స్వరము దేవదారు వృక్షములను విరుచు. యెహోవా లెబనోను దేవదారు వృక్షములను ముక్కలుగా కదా. ఆయన గాయము చేసేవాడు, గాయము మాన్పోవాలి. ఆ దేవదారు వృక్షములను ఆయన నిలబెట్టగలడు తన స్వరముతో సముద్రాలను చేయగలడు, సముద్రాలను ఆయన లయం చేయగలడు కదా. ఆయన కొట్టువాడు ఆయనే, కట్టువాడు ఆయనే. హల్లెలూయా. ఆయన కొట్టువాడు మళ్ళా కట్టువాడు కదా. సో ఆయన స్వరం ఎంత బలమైందో చెప్తుంటున్నాడు. చూడండి 6వ వచనం. దూడవలే అవి గంతులు వేయునట్లు ఆయన చేయును, లెబానోను సిర్యోనును గురుపోతు పిల్లల వలె గంతులు వేయునట్లు ఆయన చేయగలుగుతున్నాడు. అంటే పర్వతాలు కూడా దూడపిల్లలా గంతులు వేస్తాయంట. 7వ వచనం చూడండి. యెహోవా స్వరము అగ్ని జ్వాలను ప్రజ్వలింపజేయచ్చు, యెహోవా స్వరము అరణ్యమును కదిలించు, యెహోవా కాదేశు అరణ్యమును కదిలించును, యెహోవా స్వరము లేళ్లను ఈన చేస్తాం. సృష్టించే సామర్థ్యం ఉంది, ఆయన స్వరానికి లయము చేసే సామర్థ్యం ఉంది. అది ఆకులు రాల్చును అంటున్నాడు. హల్లెలూయా. సో ఒక్క స్వరాన్ని పొగుడుతూనే కీర్తనకారుడు ఇన్ని మాటలు రాశాడు. అర్థమవుతుందా నేను మీకు చెప్పేది? ఈ మాటలన్నీ కీర్తనకారుడు దేన్ని పొగుడుతూ రాస్తున్నాడు? కేవలము దేవుని స్వరాన్ని పొగుడుతూ కీర్తనకారుడు దేవుని ఇంత గొప్పగా ఆరాధిస్తున్నాడు. నీ జీవితంలో దేవుడు నీకు ఏమై ఉన్నాడు అన్న దాన్ని బట్టి నీవు దేవుణ్ణి పొగడాలి. ఈరోజు కీర్తనకారుని మనము
కాపీ కొట్టాలంటే కాపీ కొట్టొచ్చు. దేవుని ప్రేమ ఈ 11 నెలల్లో నీకు ఏ విధంగా ఉన్నది, దేవుని క్షమాపణ ఏ విధంగా ఉంది, ఆయన కాపుదల ఏ విధంగా ఉంది, ఆయన వాక్యము ఏ విధంగా ఉంది నీ జీవితంలో, ఆయన మందిరము నీ జీవితంలో ఏ విధంగా పనిచేసింది, నీవు ఆ యొక్క ఆత్మతో నింపబడి ఆ మాటలతో నింపబడితే దేవునిలో నుంచి దేవుని పొగడుతూ నీకు ఆ మాటలు వస్తాయి ఆరాధనలో. హల్లెలూయా. నువ్వెప్పుడైతే అది ఎంజాయ్ చేస్తావో దేవుని సన్నిధిని, నీకెప్పుడైతే నీ జీవితము ఆయన పరిశుద్ధ సన్నిధిలో నీ జీవితము ఏ విధంగా ఆశీర్వదించబడ్డదో నీకు కనపడితే ఆయన్ని స్తుతిస్తూ నీకేమైతే ఆ మాటలు ఆటోమేటిక్గా వస్తాయి. లేకపోతే ఏమవుతుంది, ప్రతి ఆదివారము పాడిందే పాట అవుతుంది. సో నువ్వెప్పుడైతే ఆయన స్వరాన్ని ధ్యానించాడో, కీర్తనకారుడు ఎప్పుడైతే ఆయన స్వరాన్ని ధ్యానించాడో ఈ కీర్తనకారుడికి ఈ మాటలన్నీ వచ్చాయి. నీవు దేవుని ధ్యానించాలి, ఆయన మేలులను ధ్యానించాలి, ఆయన ఉపకారాలను ధ్యానించాలి, ఆయన క్షమాపణ. కానీ మనకెందుకు మాటలు రావటం లేదు? మనం ఎందుకు ఇంకా అయ్యే మాటలు ధ్యానిస్తుంటున్నాం? అయ్యే మాటలు మనం ఎందుకు పలుకుతుంటున్నాం అంటే మనము దేవునిలో మనకు ఆ ధ్యానం రావటం లేదు. చూడండి చివరిలో ఏమంటున్నాడు, ఆయన ఆలయములోనున్నవన్నీ ఆయనకే ప్రభావం అనుచున్నవి. యెహోవా ప్రళయ జలముల మీద ఆసీనుడాయ, యెహోవా నిత్యము రాజుగా ఆసీనుడైన, యెహోవా తన ప్రజలకు బలమును అనుగ్రహించును, యెహోవా తన ప్రజలకు సమాధానము కలగజేసి వారిని ఆశీర్వదించు. ఆయన ఈ యొక్క కీర్తనలో ఎక్కువగా జలముల గురించి వ్రాయబడ్డాయి. ఆయన జలముల మీద సంచారం చేస్తాడని, జలముల మీద ఆసీనుడయ్యాడని కదా పాత నిబంధనలో. అందుకే మనం ఏ ప్రవక్త కూడా తుఫానుని గద్దించినట్లు కానీ మనం చూడం. కేవలము ఎర్ర సముద్రము యోర్దాను నది పాయలైందే చూస్తాం. కానీ యేసు ప్రభు వచ్చేసరికి ఏం చేస్తాడు, ఆయన తుఫానుని గద్దిస్తాడు, ఆయన నీటి మీద నడుస్తాడు. హల్లెలూయా. సో ఈ కీర్తనలో ఉన్న విషయాలు కదా 23వ వచనంలో యెహోవా జలముల మీద సంచరించున్నాడు అన్న విషయము భూమి మీద ఎవరి జీవితంలో నెరవేర్చబడలేదు, కేవలం యేసు ప్రభు వారి మీదని కదా. 10వ వచనంలో ఏమంటారంటే ఆయన నిత్యము రాజుగా ఉన్నాడట. అందరు నిత్యము రాజు అనండి. మన రాజులు ఎంతకాలం ఉంటారు? ఇవాళ మామూలు ఉండో డీజేలు గీజేలు 25,000 పెట్టి మాట్లాడుకున్నారు. ఒక్కరు ఆ పార్టీ వాళ్ళు మాట్లాడుకున్నారంటే ఈ పార్టీ వాళ్ళు మాట్లాడుకున్నారు. గెలిచేది ఒక్కళ్ళేగా కదా. కానీ చూసారు ఎంత నమ్మకం వాళ్ళకి. మళ్ళీ వీళ్ళు రాజులు ఎంతకాలం? 5 సంవత్సరాలకి. ఇద్దరు పెట్ట మాట్లాడుకుంటే కుదురుతుంది? ఎవరైనా ఒక్కళ్ళేగా పెట్టుకోవాల్సింది. అయినా ఇద్దరు మాట్లాడుకుంటారు. ఎందుకు దొరకవని. ఇద్దరు లడ్డూలు కొని పెట్టుకుంటారు, ఇద్దరు బాంబులు కొని పెట్టుకుంటారు కదా. మళ్ళీ ఎన్ని రోజులు ఉంటారో తెలియదు కదా. కానీ మన దేవుడు ఎన్ని సంవత్సరాలట రాజు? నిత్యం రాజు. రాజైన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరమున ప్రభువు ఏమయ్యాడు? అత్యున్నత సింహాసనం పైన ఆసీను. ఈ రాజులు ఉంటారు పోతారు, కానీ ఆయన సింహాసనము తరతరము కదా. యెహోవా తన ప్రజలకు బలమును అనుగ్రహించును. చివరి వచనం చూడండి, యెహోవా తన ప్రజలకు సమాధానము కలగజేసి వారిని ఆశీర్వదిస్తారు. ఇంత బలము గల దేవుడు దేవదారుని, పర్వతాలను, వృక్షాలను అన్నిటినీ ముక్కలు ముక్కలుగా చేసే దేవుడు తన ప్రజల దగ్గరకు వచ్చేసరికి ఏం చేస్తాడట? వాళ్ళకి బలం ఇచ్చి, వాళ్ళకి సమాధానం ఇచ్చి ఆశీర్వదిస్తాడు. మనం డిసెంబర్ నెలకు వచ్చాం. డిసెంబర్ అంటే ఏంది? క్రిస్మస్ కదా. ఆయన పేరేం పేరు? సమాధానకర్త. ఆయన పేరేం పేరు చెప్పండి? సమాధానకర్త. దేవుడికి మనకి సమాధానం తెగిపోయినప్పుడు ఆయన మనకు సమాధానం ఇవ్వటానికి ఈ లోకానికి వచ్చాడు. ఈ లోకానికి వచ్చి ఆయన కలువరి శిలువలో మరణించాడు కదా. లూకా సువార్త 2వ అధ్యాయం 10వ వచనంలో ఏముంటుంది? పోయిన సంవత్సరం చదివినాం, ఇప్పుడు దాకా ఏం గుర్తుంటుంది అంటారా? ఇదిగో ప్రజలందరికీ కలగబోవు 14వ వచనం, సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు
ఆయనకి ఇష్టలైన ప్రజలందరికీ భూమి మీద ఏంటదట? చెప్పండి, ఏంటది? సమాధానం. ఏంటదండి చెప్పండి? ఎందుకు సమాధానము? యేసయ్య పుట్టడం వలన. హల్లెలూయా. ఎందుకు సంతోషము? యేసయ్య పుట్టడం వలన. రండి మనమందరం దయచేసి స్థలంలో ఉంచుదాం, ప్రభువుని ఆరాధించుకుందాం.